ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనము. ఈ ఎజ్రా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. ప్రియులారా, యాజకుడైన శాస్త్రి అయిన ఈ యొక్క ఎజ్రా అహరోను మనవడైన ఫినెహాసు సంతతివాడు. ఎజ్రా గ్రంథము సుమారు క్రీస్తు పూర్వము 440వ సంవత్సరములో వ్రాసి ఉన్నాడు. ప్రియులారా, దైవజనుడైన మోషే అనుగ్రహించిన ధర్మశాస్త్రమునందు ప్రావీణ్యత గల వ్యక్తిగా ఎజ్రాను మనము చూస్తూ ఉన్నాము. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును అని వాక్యము సెలవిచ్చి ఉండగా, ఎజ్రా ఆ విధముగా దేవుని వాక్యమునందు ఆనందించుచు, దేవుని వాక్యమును ప్రతిదినము పఠించుచు, ధ్యానించుచు, అనేక మందికి బోధించుచు, నేర్పించుచు, చదివి వినిపించుచు ఉన్నాడు. ఈ ఎజ్రా మొదటి దినవృత్తాంతముల గ్రంథము, 2వ దినవృత్తాంతముల గ్రంథము, నెహెమ్యా గ్రంథమును కూడా వ్రాసిన వాడిగా కనబడుచున్నాడు. ఎజ్రాకు దేవుని కరుణాహస్తము తోడుగా ఉన్నందున క్షేమకరమైన ప్రయాణమును దేవుడు ఎజ్రాకు దయచేసి ఉన్నాడు. అలాగే అతడు ఏ మనవి చేసినను అర్తహషస్త అనే రాజు అతనికి అనుగ్రహించుచుండెను అని దేవుని వాక్యములో మనము చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఎబ్బేచు కూడాను ఇశ్రాయేలీయుల దేవునికి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయము అని ప్రార్థన చేసి ఉన్నాడు. దేవుని హస్తము మనలను కాపాడే హస్తము. దేవుని హస్తము సాహస కార్యములను చేయు హస్తము. ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములను, మహత్కార్యములను చేయు హస్తమయున్నది. దేవుని హస్తము ఆదుకొనే హస్తము, ఆదరించు హస్తము, అభయమిచ్చు హస్తము, ఆశీర్వదించు హస్తము. ప్రియ సహోదరి సహోదరుడా, ఇట్టి దేవుని కరుణాహస్తము మనకు తోడుగా ఉండునట్లుగా నిత్యము దేవుని వాక్యమును విందుముగాక, ఆయన వాక్యమును పఠించుదుముగాక, ఆయన వాక్యమును ధ్యానించుదుముగాక, ఆయన వాక్యమునే, ఆయన ఆజ్ఞలనే అనుసరించుదుముగాక. తద్వారా ఇహపర సంబంధమైన ఆశీర్వాదములను పొందుదుముగాక, అనేకులకు ఆశీర్వాద కారుకులుగా జీవించుదుముగాక. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, ఎజ్రాకు నీ కరుణాహస్తమును తోడుగా ఉంచిన దేవా, మాకును నీ కరుణాహస్తమును తోడుగా ఉంచుమని ప్రార్థన చేయుచూ ఉన్నాను. శాస్త్రి అయిన యాజకుడైన ఎజ్రా వలె నిత్యము నీ వాక్యమును వినుచు, నీ వాక్యమును చదువుచు, నీ వాక్యమును ధ్యానించుచు, నీ వాక్యమును అనుసరించుచు ఇహపర సంబంధమైన ఆశీర్వాదములను పొందుకుని అనేకులకు ఆశీర్వాద కారకులుగా మేము బ్రతుకున్నట్లు నీ కృపను అనుగ్రహించుమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఇంకా ఎవరైనా ఈ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకునండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన కామెంట్స్ను కామెంట్ సెక్షన్లో పెట్టాలని ప్రేమతో మనవి చేయుచున్నాను. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. ఆప్తులందరూ నన్ను విడచిన
ఉన్నాను వారే వెలివేసిన పరమ తండ్రి నన్ను చేరదీసెను, పరమ తండ్రి నన్ను చేరదీసెను. కన్న తల్లి వలె ఆదరించెను, కన్న తల్లి వలె ఆదరించెను. హల్లెలూయా హల్లెలూయా.